ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతుండగా ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పొలిటికల్ జోష్ మొదలైంది. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయనే ఊహాగానాలు కనిపిస్తుండడంతో ప్రచార యుద్ధం మొదలైంది. సోషల్ మీడియాలో పోస్టులు రాజకీయ వేడిని పుట్టిస్తున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలిచిన దానం నాగేంద్ర ఆ తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్పై సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు విషయంలో సుప్రీంకోర్టు సీరియస్ అవ్వడంతో అసెంబ్లీ స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలని పరిస్థితులు వచ్చినాయి. 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉన్నా దానం నాగేంద్ర కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ కారణంగా పార్టీ మారినట్టు స్పష్టమవుతుండటంతో దాంతో ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఈ రాజీనామా చేస్తారనే ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో 2 రోజులుగా ఖైరతాబాద్లో రాజకీయ సందడి నెలకొంది. మాజీ కార్పొరేటర్ కాంగ్రెస్ నాయకుడు రాజు యాదవ్ ఖైరతాబాద్కు ఉప ఎన్నిక వస్తే 30 ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్న తనకు కాంగ్రెస్ టికెట్ కేటాయించాలని కోరుతూ ఖైరతాబాద్ ఫ్లైఓవర్తో పాటు పలు కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మరికొందరు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కలిసి టికెట్ ఇవ్వాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. ఇక బీఆర్ఎస్ రప్ప అంటూ సోషల్ మీడియాలో పోస్టులకు తెరలేపింది. ఉప ఎన్నికలకు తాము సిద్ధమనే సంకేతాలతో కూడిన పోస్టులు చేస్తుండడంతో చర్చనీయాంశంగా మారాయి.